నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే. అటు వైసీపీ కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఇక్కడ కంపెనీలకు సంబంధించి, ఏపీలోకి కంపెనీలకు సంబంధించి రూపాయికే కట్టబడుతున్నారు, రూపాయికి ఇడ్లీ కూడా రాదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ లోకేష్ గారు మండలిలో స్పష్టంగా ఏ కంపెనీలకు ఇచ్చారో చెప్పారు, అంతకు మించి ఇస్తే ప్రూవ్ చేయండి అని కూడా చెప్పారు. కానీ వాస్తవానికి ఇప్పుడు రూపాయికే భూములు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా అటు వైసీపీ కావచ్చు లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఎవరికి ఇవ్వలేదా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఒక ఇష్యూ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర హితం కోరి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువత కానీ నిరుద్యోగ మహిళలు కానీ వారికి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఉపాధి అవకాశాలు దక్కాలి అని చెప్పని ప్రభుత్వాలు ఆలోచన చేసినప్పుడు ఏదైనా ఒక సంస్థ మేము మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పని ముందుకొచ్చినప్పుడు ఆ సంస్థ ట్రాక్ రికార్డు పరిశీలించినప్పుడు ఆ సంస్థ వాళ్ళ పనితీరు, వాళ్ళు కల్పించిన ఉపాధి, వీటినన్నింటినీ ప్రభుత్వాలు పరిశీలించి వీళ్ళు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించగలరు అని చెప్పని కన్విన్స్ అయినప్పుడు ప్రభుత్వ పరంగా అటువంటి సంస్థలను వదులుకోవడానికి సిద్ధపడరు. ఏ ప్రభుత్వాలైనా సరే ఇవాళ సహజంగా ఒక ఆరోగ్యకర పరిణామ క్రమం ఉంటుంది. పెట్టుబడులు రప్పించాలి, సంస్థలు గ్రౌండింగ్ చేయించాలి. అలా సంస్థలు గ్రౌండింగ్ చేయించడం ద్వారా తమ రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలా ఉపాధి అవకాశాలు కల్పించడంతో సమాజంలో ఒక కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించబడాలి. మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి, సంపద సృష్టి జరగాలి. వీటి ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి. ఇది ఒక ఆరోగ్యకర పరిణామ క్రమం. ఏ ప్రభుత్వాలైనా ఒక ఆరోగ్యకర అభివృద్ధి జరగాలి అంటే ఈ విధానాలను ఎంచుకుంటాయి. తమ రాష్ట్రంలో చదువుకొని గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్న యువతకి, లేదు చదువుకొని యువతకి కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇది ఏ ప్రభుత్వాలైనా ఆలోచించి అమలు చేసే ఆరోగ్యకర విధానం. ఇలా ఆలోచించే క్రమంలో ఏం చేస్తాయి? ఇప్పుడు సపోజ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 2014లో రాష్ట్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా పార్లమెంటు తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడిపడ్డాయి. అలా రాజధాని లేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపడే నాటికి ఆ రోజున్న స్థితి ఏంటి అంటే ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. పెద్దగా పారిశ్రామికీకరణ కూడా లేదు. ఉపాధి అవకాశాలకి, విద్యా వైద్యం ఉపాధి అవకాశాలకి సంచికి బట్టలు పెట్టుకొని హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరో వలసెళ్లాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మరి అటువంటి రాష్ట్రంలో ఈ వలసలు నివారింపబడాలి అన్నా, తమ రాష్ట్ర యువతకి తమ రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పించబడాలి అన్నా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి. ఇవాళ పెట్టుబడిదారుడికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వెల్ డెవలప్డ్ హైదరాబాద్ ఉంది, వెల్ డెవలప్డ్ చెన్నై ఉంది, ఇంకో కాస్మోపాలిటన్ సిటీగా ఎమర్జ్ అయిన బెంగళూరు మన చుట్టూ ఉన్నాయి. ఆ నగరాలని కాదు అని, ఆ ప్రభుత్వాలని కాదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఒక పెట్టుబడిదారుడు ఒక సంస్థను నెలకొల్పడానికి రావాలి అని అంటే సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ కాదు. కానీ ఆ సంస్థలు రప్పించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపల్షన్. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రయారిటీ కాదు. కానీ ఆ సంస్థను రప్పించుకొని తీరాల్సిన అవసరం ఆ రాష్ట్రానికి ఉంది. అటువంటప్పుడు మిగిలిన రాష్ట్రాలను కాదు అని ఇక్కడి వరకు రావాలి అని అంటే ప్రభుత్వాల పరంగా ప్రోత్సాహకాలు ఇచ్చే తీరాలి. మీకు ఒక అంశం చెప్తాను నేను. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారిని హైదరాబాద్కి రప్పించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను ఎకరం ₹1 ఫిక్స్ చేస్తున్నా అంటే ఇవాళ ₹1 పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ మైక్రోసాఫ్ట్ గ్రౌండింగ్ అయినాడు ₹1 చాలా పెద్ద అమౌంట్. నేను ఎకరానికి ₹1 ఫిక్స్ చేస్తున్నా, మీ సంస్థని ఇక్కడ పెట్టండి అని అంటే ఏమంటారు వాళ్ళు? చాలా హట్. మమ్మల్ని రెడ్ కార్పెట్తో స్వాగతించి మాకు ఫెసిలిటేషన్ ఇచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి, మీ రాష్ట్రానికి మేము ఎందుకు రావాలి అంటారు. ఆ రోజు రాష్ట్రానికి ఆ సంస్థను రప్పించుకోవడం రాష్ట్రం అవసరం. ఒక ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఒక యాంబియన్స్ సృష్టికి, రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోషన్కి ఆ రోజు ప్రభుత్వానికి అవసరం. ఐఎస్బి ఏర్పాటు చేసిన ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది. ఆ ఇన్ఫోసిస్ సంస్థ నెలకొల్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 50 ఎకరాల సంస్థకు కేటాయింపు చేస్తూ ఎకరానికి 500 మంది చొప్పున 25,000 మందికి ఈ క్యాంపస్లో జాబులు ఇవ్వాలని కండిషన్ పెట్టారు. ఇవాళ ఆ క్యాంపస్లో 35,000 మంది పనిచేస్తున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలో విశాఖపట్నంలో శ్రీలంకకి సంబంధించిన బ్రాండిక్స్ అనే ఒక సంస్థ, మేము ఇక్కడ గార్మెంట్ స్టిచ్చింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఒక SEZ ఏర్పాటు చేస్తాము, మాకు ప్రభుత్వ పరంగా ఒక SEZ ఫెసిలిటేషన్ చేయమని అడిగారు. 60,000 మందికి ఉపాధి కల్పన చేస్తామన్నారు. ఏ పాలకుడైనా సరే అటువంటి సంస్థను స్వాగతిస్తాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చేశారు. వాళ్ళకి 1000 ఎకరాలు ఎకరం ₹1 ఇచ్చారు. అంటే ₹1000కి 1000 ఎకరాలు ఇచ్చేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమి కేటాయింపు చేస్తూ వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ, కరెంట్ అవైలబిలిటీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ క్రియేట్ చేశారు. దాన్ని ఒక SEZగా ఏర్పాటు చేశారు. 230 కోట్లు ఖర్చు అయింది. 15 సంస్థల గ్రౌండింగ్ అని అందులో
26,000 మంది వాళ్ళ ఉపాధి కల్పన జరుగుతుంది అక్కడ. ఒక స్టిచ్చింగ్ యూనిట్ అంటే అక్కడ ఒక వ్యాస్ట్ 26,000 మంది మహిళలు ఆ కుట్టే నైపుణ్యం దక్కించుకోవటం కోసం 1,00,000 మంది మహిళలకి కుట్టు శిక్షణనే ఇచ్చారు ప్రభుత్వ పరంగా. అంటే మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ప్రభుత్వం ద్వారా అందించారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధమైన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు ఆక్షేపించాల. ఎందుకంటే ఆయన చూపిన చొరవ పర్యవసానం ఈ రోజుకి 20 సంవత్సరాల తర్వాత కూడా లీజుకి ఇచ్చారు. ఎకరం రూపాయికి 26,000 మంది పనిచేస్తున్నారు. అందులో వాళ్ళని తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి 200 బస్సులు తిరుగుతాయి ప్రతిరోజు. ఒక గొప్ప ఎస్సీజెడ్గా అది రూపాంతరం చెందింది. ఇవాళ విశాఖపట్నంలో కాగ్నిజెంట్కి, యాక్సెంచర్కి, టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి వీళ్ళకి ఎకరం రూపాయికి 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భూమి ఇచ్చింది అని చెప్పని ఇవాళ ఆక్షేపిస్తున్న వాళ్ళు. ఆ సంస్థలో నిర్మాణాలు జరిగి అక్కడ సుమారుగా 1,00,000 మంది ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు దక్కించుకొని రేపటి రోజున 1,00,000 మందికి ఈ పర్టికులర్ 5 సంస్థల ద్వారానే అక్కడ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కితే దాని ఇంపాక్ట్ ఇంకొక 4-5 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 1,00,000 మంది ఉద్యోగులకు అక్కడ ఉపాధి అవకాశాలు దక్కాయి అని అంటే వాటిని చూసి ఇన్స్పిరేషన్తో 50 సీటింగ్ కెపాసిటీ, 100 సీటింగ్ కెపాసిటీ, 200 సీటింగ్ కెపాసిటీ తోటి చిన్న కంపెనీలు ఇంకా కొన్ని వందలు వస్తాయి. ఈ పెద్ద కంపెనీలు 1,00,000 మందికి ఉపాధి కల్పన చేస్తే అక్కడ ఏర్పాటు కాబోయే చిన్న కంపెనీలు ఇంకొక 1,00,000-1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి. ఇవాళ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిన ఓ బెంగళూరు, ఒక హైదరాబాదు, ఓ గుర్గాం, ఒక నోయిడా, ఒక అహ్మదాబాదు, చెన్నై లాంటి నగరాలు, పూణే లాంటి నగరాలు ఓవర్ నైట్ ఆ స్థాయికి రాలా. ఈ స్థాయికి రావడానికి తొలినాళ్లలో వాళ్ళు కూడా ఈ విధంగా సరసమైన ధరలకు భూములు ఇచ్చే ఆహ్వానించుకున్నారు. ఇవాళ ప్రభుత్వాలు అక్కడ డిక్టేట్ చేస్తున్నాయి టర్మ్స్. ఇవాళ అక్కడ కంపెనీలు వాళ్ళు ఆక్షన్లో భూములు కొనుక్కొని ఏర్పాటు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి కాదు. బాబు మా దగ్గరికి రెండేని ప్రాధేయపడే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాదిగా చదువుకున్న యువత బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ వలసెల్లి వేరే ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోవడం తప్ప మార్గాంతరం లేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము. 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ జాబులు క్రియేట్ చేస్తామని ఒక పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఆ స్థాయి సంస్థలు రావాలి అని అంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఆ ఫెసిలిటేషన్ చేసే తీరాలి. నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఎలా తప్పు కాదో నేడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది, నాడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా తప్పు కాదు. ఇవాళ ఐటీ జాబులు దక్కటం వల్ల లక్షలాది కుటుంబాల్లో ఏ విధమైన వెలుగులు ప్రసరింపబడ్డాయి అనేది ఇవాళ గ్రామీణ ప్రాంతం ముఖచిత్రం చెప్పుద్ది మనకి. ఒకనాటికి ఈ 3 దశాబ్దాల తర్వాత నాటికి ఇవాళ కుటుంబాల్లో పెరిగిన జీవన ప్రమాణాలు, పెరిగిన ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు అందుకుంటున్న మెరుగైన ఉపాధి అవకాశాలు వాళ్ళ కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా నిలబడి ఉన్నాయి. అటువంటప్పుడు నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది రైట్ అని చెప్పని, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసేది మాత్రం తప్పని చెప్పని మాట్లాడే ఇటువంటి ఈ వంకలు పెట్టే వాళ్ళని చూస్తే రాజకీయ సంకుచితత్వంతో ప్రభుత్వం ఏ మంచి చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో లోపాలు ఎతకటమే, రంధ్రాన్వేషణ చేయటమే ఒక లక్ష్యంగా పనిచేసే వైసీపీ లాంటి పార్టీల వైఖరి ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ఏపీని చూసి పక్క రాష్ట్రాలు కూడా అసూయ చెందుతున్న టైంలో ఇలాంటి వాటిని కూడా వంకలు పెట్టాలని చెప్పి చూస్తున్నారంటే వాళ్ళ బుద్ధి అనేది ప్రజలు కూడా గమనించారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.